ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే నిన్ను పరలోకానికి చేర్చువాడను, నిన్ను చేర్చువాడను అని పలికిన యేసుని మాటలు నమ్మి మోక్షం చేరుకో. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు. నిలువ నీడ కానరాక ఎడారిలో ప్రయాణమైతిని, ఎండమావులే ఎదురవగా కుమిలి కుమిలి ఏడ్చుచుంటిని. నిలువ నీడ కానరాక ఎడారిలో ప్రయాణమైతిని, ఎండమావులే ఎదురవగా కుమిలి కుమిలి ఏడ్చుచుంటిని. నిలువ నీడ కానరాక గేలి చేసే ఊరంతా నవ్వుచుండె నా జనులు, గేలి చేసే ఊరంతా నవ్వుచుండె నా జనులు. సేద తీర్చెనే సేద తీర్చెనే యేసు ప్రేమ చూపెనే, ప్రేమ చూపెనే, ప్రేమ చూపెనే. నిలువ నీడ కానరాక ఎడారిలో ప్రయాణమైతిని, ఎండమావులే ఎదురవగా కుమిలి కుమిలి ఏడ్చుచుంటిని. నిలువ నీడ కానరాక జీసస్ ఈజ్ కమింగ్ సూన్. యేసు త్వరగా వస్తున్నాడు. ఎలా వస్తున్నామ్మా? త్వరగా అంటే దాని అర్థం ఏంటంటే, త్వరగా అంటే ఎప్పటి నుంచో రాయబడింది మాట, ఇప్పుడు దాకా రాలేదు. త్వరగా అంటే ఏంటంటే అకస్మాత్తుగా వచ్చును. దేవుని స్తోత్రం. ఎలా వస్తాడమ్మా అంటే ఇప్పుడు అర్థమైంది. అకస్మాత్తుగా అంటే ఎప్పుడు వస్తాడు? సడన్గా. ప్రతి వానికి వాని వాని క్రియ చొప్పున సిద్ధపరచిన జీతము నా యుద్ధ ఉన్నది. ఆ జీతం తీసుకుని ఆయన ఇప్పుడు సడన్ గా ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఏం చేస్తావు? అన్యాయంగా బతుకుతూ అప్పుడు వరకు కనుక ఉన్నట్లయితే అన్యాయపు జీతం నువ్వు అనుభవిస్తావు. నీతిగానే జీవిస్తూ ఉంటే కనుక ఆ సమయం వరకు నువ్వు ఎలాంటి జీతం పొందుకుంటావు? నీతిమంతమైన జీతమే పొందుకుంటాం. అందుచేత దేవుని బిడ్డలారా, రేపొద్దున ఎప్పుడో యేసయ్య వస్తాడు. అప్పుడు మారుదాం, అప్పుడు మార్చుకుందాం, అప్పుడు పద్ధతులు మార్చుకుందాం, అప్పుడు మన నడవడికి సరి చేసుకుందాం అని చెప్పి వాయిదాలు వేసుకుంటూ కనుక పోతే ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసమ్మా? ఎవరికీ తెలియదు. ఎవరైనా వస్తాడా? ఎప్పుడు వస్తాడో తెలుసా? రాకడ వస్తుందంట. ఎలాగా? రైలు బండి లాగా. రైలు బండి ఏం వేసుకుని వస్తుంది? కోత వేసుకుని వస్తాడు. సైరన్ మోగించుకుంటూ వస్తాడు. మనం ఆదివారం చెప్పాను, దేవుని రాకడ మహా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. దేవుని స్తోత్ర. రహస్య రాకడ అని చెప్పాను నేను. ఏ రాకడమ్మది? రహస్య రాక ఎవరికి తెలుస్తుంది? సిద్ధపడిన వారికి మాత్రమే తెలుస్తుంది అని చెప్పాను నేను. ఎవరికి? నిద్రపోయిన కాదు, సిద్ధముగా ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది. నిద్రపోయిన వారికి ఆ కోత వినబడదు. అందుచేత దేవుని జనాంగమా, ప్రి దేవుని సంగమా, ప్రి సోదరి సోదరులారా, దేవుడు తీర్పు తీర్చువాడిగా మనకు కనబడుతున్నాడు గనక నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నా, నీవు అన్యాయంగా బతుకుతున్నా ఎవడో పట్టించుకుంటం లేదు, నాకు ఏ శిక్ష రావడం లేదని చెప్పి నువ్వేం చేస్తున్నావు? ఇంకా ముదిరిపోయి తొండ ముదిరి ఓసల వెళ్ళయింది అన్నట్లు ఈనాడు అనేక మంది బ్రతుకుతా ఉన్నారు. చూడండి, ఒక వచనం గుర్తొస్తుంది. ప్రసంగి గ్రంథములో
8వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. ప్రసంగి గ్రంథం చక్కటి శ్రేష్టమైన వచనాలను చెప్తున్నాను, చదవండి, వినండి. 8వ అధ్యాయము 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. అర్థమైందా ఈ మాట? దుష్క్రియకు తగిన శిక్ష. శిక్ష దేనికి వస్తుందమ్మా? చెడ్డ క్రియకు వస్తాడు, మంచి పనికి రాదు కదా. దుష్క్రియకు తగిన శిక్ష ఈ రోజుల్లో శీఘ్రముగా రావటం లేదు. వస్తుందా అమ్మా? ఒకరింట్లో దొంగతనం చేశాడు ఒకడు, అది శిక్ష వస్తుందా అంటేనే? ఒకడు మర్డర్ చేసేసి పారిపోతున్నాడు, వేరే ఊరు వేరే దేశం, అది శిక్ష వస్తుందా? రావట్లేదు. అబద్ధంగా బతుకుతున్నాడు ఒక్కొక్కడు, మరి వాళ్ళకి శిక్ష వస్తుందా? రావట్లేదు. అన్యాయంగా జీవిస్తున్నాడు, వారికి శిక్ష వస్తుందా? రావట్లేదు. అదే చెప్తున్నాడు ఇక్కడ సొలొమోన్. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా స్పీడ్గా రాకపోవుట వలన మనుషులు ఏమి విడిచిపెట్టేశారు? భయం లేదండి వేళ ఎవరికి కూడా. ఎవరు ఎందుకు భయం? దేవుడు భయం లేదు. అమ్మో ఈ దుర్మార్గం మాటలు నోటంటే మాట్లాడుతున్నాను, దేవుని శిక్ష వస్తుందేమో అనే భయం ఉందా? భయం ఉంటారా? మాట్లాడతారా? ఎదుటి వారిని హింసిస్తారా? ఎదుటి వారిని గాయపరుస్తారా? ఎదుటి వారి సొమ్ము దోచుకుంటారా? అన్యాయంగా ఎదుటి వారి సొమ్ము ఎత్తుకుపోతారా? ఎవరి బాకీలు వాళ్ళకి తీర్చరా? ఎవరి సొమ్ములు వాళ్ళకి కట్టబెట్టారా? ఎవరిని వాళ్ళు న్యాయంగా ఉంచుకుని జీవించరా? మనుషులు ఏమి లేదమ్మా, భయము లేదు. ఏమి లేదు? భయం లేదు. ఎందుచేత భయం లేదు? వాక్యం చెప్తుంది అక్కడ. నువ్వు చేసిన దుష్క్రియకు శిక్ష తొందరగా రావటం లేదు. పూర్వకాలం ధర్మశాస్త్ర యుగంలో అయితే అలా ఉండేది కాదు, వెంటనే శిక్ష. ఒక రాజుగారు ఉన్నాడు, ఉజ్జియా అనే రాజు. ఉజ్జియా అనే రాజు మహా గొప్ప రాజు, కోటీశ్వరుడికి మించిన కోటీశ్వరుడు, కోటాను కోట్లకు అధిపతి. మన భాషలో చెప్పాలంటే అంత గొప్ప రాజు, మంచి వ్యవసాయం చేసేటువంటి రైతు, ఆయన గొప్ప చక్రవర్తి అండి. అతడికి గర్వం పట్టుకుని ఏం చేశాడంటే యాజకులు చేయవలసిన పనిని అతడు చేశాడంట. ధూపపీఠం మీద ధూపం వేయవలసిన పని యాజకుల పని అయితే, ధూపపీఠం మీద ధూపం వేయడానికి ధూపము చేత పట్టుకుని ధూపం వేయడానికి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోతున్నాడంట. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోతా ఉంటుంటే అక్కడ 81 మంది యాజకులు ఉన్నారు. ఎంతమంది అమ్మా? 81 మంది. ఏకంగాను మెయిన్ యాజకులు ఒక ఆయనకు అసిస్టెంట్లు 80 మంది. 81 మంది అన్నారు, ఓ ఉజ్జియా, ఓ రాజా, ఆ బలిపీఠం మీద బలి అర్పించవలసిన పని, ధూపం వేసే పని యాజకుల పని, అది నీ పని కాదు. సమా జాగ్రత్త, లోపలికి వెళ్ళకు, ధైర్యం తెచ్చుకుని లోపలికి వెళ్ళొద్దు, బయటకు వచ్చాయి, చచ్చిపోతా, జాగ్రత్త, వెళ్ళొద్దు అవతలకి, అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టొద్దయ్యా అని ఎంతో మొత్తుకుని చెప్పారండి యాజకులు. కానీ అక్కడ ఉంది, ఉజ్జియా యాజకుల మీద కోపము చూపి రౌద్రము ప్రదర్శించాను. ఏం చూపాడంట? రౌద్రం, క్రోధం, కోపాన్ని చూపించాడంట. ఎవరి మీద? ఎవరి మీదమ్మా చెప్పండి? యాజకుల మీద. యాజకులు అంటే ఎవరు? దైవజనులు. దైవజనుల మీద కోపగించేవారు, దైవజనుల మీద పంతం పట్టేవారు, దైవజనుల మీద పగ సాధించాలని కక్ష పూడేటువంటి వారు అడ్రస్ లేకుండా పోతారు, భూమి మీద అడ్రస్ లేకుండా చేసేస్తారని చెప్పి మరి ఎంతో బతిమాలాడట యాజకులందరూ. వెళ్ళొద్దు మహాశయ, రాజా లోపలికి వెళ్ళొద్దు, లోపలికి వెళ్ళొద్దని గట్టిగా మొత్తుకుంటే వాళ్ళ మీద రౌద్రము చూపట. ఆ బలిపీఠం మీద, ఆ ధూప వేదిక మీద ధూపం వేశాడంట. వెంటనే ఎంతమంది సాక్షి సమూహం చూస్తుండగానే అతడి నొసట కుష్ఠరోగము పుట్టెను. ఏం పుట్టిందమ్మా? కుష్ఠరోగం. ఎక్కడ పుట్టింది? నొసట. అంటే అందరికీ కనపడేలాగా, ఎక్కడో లోపల రహస్య స్థలాల్లో శిక్షించలేదని ఇచ్చాను దేవుడు. ఎందుచేత? దేవుని శిక్ష అందరికీ కనబడే విధంగానే ఉంటుంది. మనుషులు శిక్షిస్తే ఏదో సాధనాలు తన్నేసి పోతాడేమో కానీ నా దేవుడు రహస్యంగా శిక్ష విధించేవాడు కాదు, బహిరంగముగానే ఆయన శిక్ష విధిస్తాడు. ఆదాము తప్పు చేస్తే పోతలుగా అన్నాడంటే బహిరంగంగా,
కయీను శిక్ష విధిస్తే పోదేశది మరి అవతలకి అని బహిరంగంగా శిక్షించాడు. దావీదు తప్పు చేస్తే బహిరంగంగా నాతానుని పంపించి శిక్ష విధించినట్టు వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఈవేళ అనేక మంది ఏం విడిచిపెట్టారమ్మా? భయము విడిచిపెట్టేశారు. ఆ యొక్క ఉజ్జియా రాజు ఏం బాగుంటేసుకున్నాడు? దేవుడి యందు భయం లేదు, యాజకులంటే భయం లేదు, అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెడితే నేను నాశనం అయిపోతానేమో అనే భయం లేదండి. ఇవాళ సిగరెట్లు కాల్చి పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, తాగుడు తాగి పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, తాగుడు తాగి వాయిద్యాలు వాయించేవాళ్ళు ఉన్నారు, తాగుడు తాగి ప్రసంగాలు చేసేవాళ్ళు కూడా లేకపోలేదు అనేక చోట్ల. ఏమి లేదు మనుషుల్లో? భయం లేదు. ఎవరి భయం? దేవుని భయం లేదు. దేవుని భయం లేదండి. వేళ ఎంత భయంకరం ఇది! ఉజ్జియా, యాజకుల యొక్క మాట వినవలసిన ఉజ్జియా యాజకుల మీద కోపము చూపి రౌద్రము చూపి అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టిన కారణం చేత అతడు చచ్చేంత వరకు కూడా కుష్ఠరోగిగానే ఉన్నాడంట. కుష్ఠరోగిగానే ఉండి ప్రత్యేకమైన రీతిలో అతన్ని సమాధి చేశారని వాక్యంలో రాయబడింది. ఎంత భయంకరమైన పరిస్థితి! ఆ రోజున ధర్మశాస్త్ర యుగములో కంటికి కన్ను, పంటికి పళ్ళు, వాతకు వాత, చేతికి చేయి, దెబ్బకు దెబ్బ అన్నట్లుగా తప్పు చేసిన వెంటనే శిక్ష వచ్చేసింది. కానీ ఈ కాలము ఏ యుగం? అది ధర్మశాస్త్ర యుగం. ఇప్పుడు ఇది కృపాయుగము. ఏ యుగం ఇది? అంటే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఎంత దరిద్రంగా బతికినా, పాడుగా బతికినా, అన్యాయంగా బతికినా, దుర్మార్గంగా బతికినా, అవినీతిగా బతికినా, చెడ్డగా బతికినా, అపవిత్రంగా బతికినా, ఎన్ని దుర్మార్గ కార్యాలు చేస్తున్నా, దుష్టుడిగా దూషిస్తున్నా కానీ నా దేవుడు ఏం చేయడు? శిక్షించడు. నా దేవుడు ఏం చేయడమ్మా? శిక్షించడు. అంతే. కారణం ఆయన దీర్ఘశాంతుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎవరమ్మా? దీర్ఘ సమయం అంతా శాంతం వహించుంటాడనమాట. చూద్దాం, ఈ రోజైనా మారుతారేమో. ఒక్కొక్కరిని గురిపెట్టి చూస్తున్నాడు. శిక్ష ఇవ్వకుండా మార్పు చెందుతాడేమో అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతము వహిస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా గుళ్ళోకి రాదు చాలా మంది, ఎన్నిసార్లు చెప్పినా మారు మనసు పొందరు, ఎన్నిసార్లు చెప్పినా పాపాన్ని విడిచిపెట్టరు, ఎన్నిసార్లు చెప్పినా బాప్తిస్మాలు పొందరు, ఎన్నిసార్లు చెప్పినా పరిశుద్ధంగా బతకడానికి మనుషులు ఇష్టపడరు, అసలు ఇష్టపడరు. అందుకే సామెతలు అంటాడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఇంచేత ఈవేళ శిక్ష అనేది వెంటనే రావట్లేదు మనుషులకి. నేను అనుకుంటాను అప్పుడప్పుడు ధర్మశాస్త్ర యుగంలో లాగే ఈవేళ కూడా తప్పుకి వెంటనే పనిష్మెంట్ ఇచ్చేస్తే బాగున్న దేవుడు అప్పుడైనా బుద్ధొచ్చి మనుషులు మారుతారేమో అనుకుంటాను. కానీ అది నా దేవుని మనస్తత్వానికి విరుద్ధమైన ఆలోచన నాది. ఎందుకంటే నా దేవుడు దీర్ఘశాంతుడు. నా దేవుడు దీర్ఘశాంతుడు. అందుకని ఆయన శీఘ్రముగా శిక్ష కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి, ఏ విడిచి? భయము విడిచి ఏం చేస్తున్నారు? హృదయపూర్వకముగా దుష్టక్రియలు చేస్తున్నారు. కావాలనే చేస్తున్నారు కండి కొంతమంది. కొంతమంది కుర్రగాళ్ళు ఉంటారు చూడండి, ఆడికి బొట్టోడని వయసు అనమాట. ఆడపిల్లని చూస్తే అని ఎక్కిరింతలు, సెల్ ఫోన్లు ఎట్టి బూతు పాటలు వినిపించడాలు, అమ్మాయి వెనకాల ఫాలో అవ్వడం, స్కూల్కి వెళ్తుంటే వెనకాల పరుగులు ఎత్తడం. ఏంటిది? హృదయపూర్వకంగానే చేస్తున్నారండి దాని చెడ్డక్రియలు, దుష్టులు. దేవుడు ఊరుకుంటాడా? నా బైబిల్ ఎంత క్లియర్గా చెప్తుందో చూడండి. శీఘ్రముగా వారి మీదకి శిక్ష రావటం లేదు కనుక దేవుడు మొత్తడా తప్పనిసరిగా నువ్వే విత్తనం విత్తుతావు ఆ పంటే కోసి తీర్చాలంతే. అందుకే నా బైబిల్ చెప్తుంది, యాజకుల జోలికి ఎవ్వరూ వెళ్ళకూడదు. వాళ్ళ జీవితాలు మంచి కాదే, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అంతే. వాళ్ళు తప్పుడుగా బతుకుతుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయవలసిన వారమే తప్ప వాళ్ళ గురించి పల్లెత్తు మాట మన ఎవ్వరం కూడా అనడానికి అర్హత, యోగ్యత మనకు లేదండి అంతే. ఎలీషా అనే దైవజనుడు ఉండేవాడు పూర్వకాలం. ఆయనకి బట్టతలంట, నాకు కొంచెం ఉన్నాయి, ఇంటికి ఉన్నాయి. ఆయనకి అసలు ఏమీ లేవంట. బోడోడు అనమాట, బట్టతలోడు. అతను చూసి అంటే పిల్లలు కొంతమంది బోడోడా 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 అన్నారంట. బట్టతలన్నంత మాత్రాన్న ఆయన ఎవరమ్మా? దేవునికి యాజకుడు, ప్రవక్త, అద్భుతాలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు, ప్రవచనాత్మ, ప్రార్థనాత్మ చేత నింపబడిన దైవజనుడు. ఆ సంగతి పిల్లలకు తెలిసేంటి? తెలియదు పాపం. తెలియకపోయినా ఆ రోజు ఏ యుగం అది? ధర్మశాస్త్ర యుగం. దేవుడు ఏం చేస్తున్నాడు? తప్పు చేస్తే చాలు వెంటనే శిక్ష. ఉజ్జి అలాగ పైకి ఎక్కాడో లేదో దెబ్బకి
రోగం తెచ్చుకున్నాడు అంతే. ఆదాము అలా తప్పు చేశాడు లేదో వెంటనే బయటికి గెంటేశాడు. కయ్యను ఇలా పాపం చేశాడు లేదో వెంటనే అవతల పొమ్మన్నాడు. దావీదు ఇలా పాపం చేశాడు లేదో వెంటనే శిక్ష పంపించేశాడు. ఇక్కడ ఈ పరిస్థితిలో కూడా అదే జరిగింది. పిల్లలు, కొంతమంది పిల్లలు వచ్చి బోడోడా 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 అని ఏడాకోళం చేశారంట పాస్టర్ గారిని. ఎవరినైనా ఎలీషా అని దైవజనండి. వెంటనే యెహోవా నామములో ఈ బిడ్డలు నేను శపిస్తున్నాను అన్నాడు అంతే. ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు. 2 ఆడ ఎలుగుబంట్లు అంట. 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చాక 42 పిల్లలు అంటున్నాడు. ఎంతమంది? 42 పిల్లలను చీల్చి అక్కడికక్కడ చంపేసి తినేసినట్టు. 42 మంది పిల్లలు శాపానికి గురైపోయి చచ్చిపోయారు దెబ్బకి. అది ఏ యుగం? ధర్మశాస్త్ర యుగం. అంటే తప్పు చేస్తే దీని వెంటనే శిక్ష. 42 మంది పిల్లల తల్లిదండ్రులు ఎంత ఏడ్చున్నారో. మొన్న ఒక బస్సు వాగులో పడిపోతే 80 పిల్లలు హఠాత్తుగా చచ్చిపోయారు. 3వ తరగతి లోపులో చదువుకుంటున్న 6-7 సంవత్సరాల లోపులో వయసు పిల్లలందరూ. ఆ టీవీలో చూస్తుంటే నాకు ఎంత ఏడుపు వచ్చిందో. అసలు మనసులోంచి నోట్లోంచి మాట రావట్లేదు. అమ్మగారు నేను మాట్లాడుకుంటున్నప్పుడు చిన్ని పిల్లల పాపం పొద్దున్న క్యారేజీలు పెట్టుకుని, బ్యాగులు పెట్టుకుని, పుస్తకాలు పెట్టుకుని వెళ్ళొచ్చిన వాళ్ళు సాయంకాలం ఇంటికి శవాలై తిరిగి వచ్చారన్నమాట. ఎంత కడుపు కోతది తల్లిదండ్రులకి. యనమండుగుడికే ఇలా ఏడుస్తున్నారే. 42 పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క కడుపు కోత ఎవరికి తెలుస్తుందమ్మా? మరి మన పిల్లలకి ఏం చెప్పాలి మనం? దీన్ని బట్టి దైవజనుల జోలికి పోవద్దు అబ్బాయి. వాళ్ళని ఏమనకూడదు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లల్ని కానీ అమ్మగారిని కానీ ఎవరిని ఏమి అనకూడదు. మన వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని మన పిల్లలకి ఏం చెప్పాలి? నేర్పాలన్నమాట అండి. దైవజనుల జోలికి పోకూడదు, దైవజనురాలి జోలికి పోకూడదు. దైవజనుని కుటుంబము మీదకి ఎవరు కూడా రావడానికి అవకాశాలు దేవుడు ఇవ్వలేదండి. ఎందుకంటే నా యేసు కూడా ఒకానొక దినాన్న ఒక దైవజనుడిగా వచ్చాడు కనుక. దేవుని స్తోత్రం. నా కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకుని ఉన్నాను అన్నాడు. ఆయన కుడి చేతిలో ఏమున్నాయంటమ్మా? 7 నక్షత్రాలు ఉన్నాయంట. అంటే ఏంటి? 7 దూతలు, 7 సంఘాల దూతలు. అనగా దూతలు అనగా దైవ సేవకులు, దైవజనులు లేదా దైవజనుని కుటుంబము ఎవరి చేతిలో ఉన్నారు తల్లి? యేసయ్య కుడి చేతిలో ఉన్నారంట. కుడి చేతిలో. ఆయన చేతిలో ఉన్న వారి మీదకి ఎవరైనా వస్తే ఆయన ఊరుకుంటాడా? అమ్మా, ఎలీషా మీదకి వచ్చిన పిల్లల్ని ఊరుకున్నాడా? పిల్లల్లో ఊరుకోలేని దేవుడు జ్ఞానము తెలివితేటలు ఉన్న నిన్ను నన్ను ఎలా ఊరుకుంటాడు? నీ ఇష్టానుసారమైన పాడు పనులు చేస్తూ ఉంటే అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇక్కడ చెప్తున్నాడు. శీఘ్రముగా శిక్ష నీకు రానందువల్ల మనుషుని భయము విడిచి హృదయపూర్వకముగా చెడ్డ క్రియలు చేస్తున్నారండి. వేళ చెడ్డ క్రియలు హృదయపూర్వకంగా చేసేవాళ్ళు 100కి 90 మంది ఉన్నారు వేళ తప్పనిసరిగా. తెలియక ఎవరన్నా 10 మంది చేస్తారేమో, కానీ 90 మంది మాత్రం వాక్య ప్రకారంగా హృదయపూర్వకంగానే చేస్తారు. చెయ్యాలని, అనాలని, తిట్టాలని, ఏమండి ఏడిపించాలని, బాధపరచాలని, గుచ్చి గుచ్చి చెప్పాలని ఉద్దేశంతో హృదయపూర్వకముగానే అనేక మంది ఏ క్రియలు చేస్తున్నారు? దుష్టక్రియలు. దుష్టక్రియలు. ఈవేళ ఒక కుర్రోని ఇంటికి కాకేసి వాడికి వార్నింగ్ ఇచ్చాను నేను. నీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో అబ్బాయి. ర్యాగింగ్ కేసు మీద చాలా గొడవలు జరుగుతున్నాయి లోకంలో. అలాంటి వాటిలో కానీ పోతాడేమో మీ వాడు జాగ్రత్త పడు అన్నాను. ఎందుకంటే ఈవేళ మనుషులు భయం విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా బతుకుతున్నారండి. కొంతమంది మగపిల్లలు అయితే ఆడపిల్ల వెనకాల పడుతున్నారు, దుర్మార్గ పనులు చేస్తున్నారు. నేను అందం అనిపిస్తుంది అలాంటి వాళ్ళని. మీ అక్క కూడా తిరగరా వెనకాలని నువ్వు అనాలనిపిస్తుంది. మీ చెల్లు లేదా? చెల్లి కూడా తిరుగుపోని, పోనీ ఎవరు మీ అమ్మ కూడా తిరుగు అంటే సిగ్గు ఏమైనా వస్తుందేమో అని, భయం ఏమైనా పడుతుందేమో అని, క్రియ ఏమైనా మార్చుకుంటారేమో అని. ఎంత చండాల బతుకులండి. ఎంతమందిలా బతుకుతున్నారు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో చిన్న పిల్లలతో సైతం అట వ్యభిచార క్రియలు కలిగిన వారటండి. చిన్న పిల్లలని కూడా ఉంది అక్కడ. చిన్న పిల్లలు కూడా వ్యభిచారపు తలంపులు, వ్యభిచారపు ఉద్దేశాలు, వ్యభిచారపు ఆలోచనలు, వ్యభిచారపు చేష్టలు. అంచే దేవుడు ఏం చేశాడు? సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి ఏం చెప్పాడమ్మా? దేవుని తీర్పు పంపించాడు. ఏంటది? అగ్ని చేత నాశనం. వచ్చిందా లేదా తీర్పు? వచ్చింది తప్పనిసరిగా.
పాపము నిద్రపోదు, పాపము కుడికి నిద్రపోదని వాక్యంలో వ్రాయబడింది. ఎవని పాపము వానిని పట్టుకును. వయసులో పనికి మళ్ళీ అసలెత్తే ముసలితనం వచ్చాక దానికి తగిన రోగం అనుభవించి తీరాలి మనుషులు ఎప్పుడైనా సరే. జాగ్రత్త దేని బిడ్డలారా, మనుషులు భయం విడిచి దుర్మార్గ క్రియలు హృదయపూర్వకంగా జరిగించే కాలం ఈరోజు. జాగ్రత్త సుమా. దేవుడు ఏం చేస్తాడు? ఆయన చేతిలో ఉంది. పొట్టును శుభ్రం చేసి గోధుమలను పోసి పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చేస్తాడు. చూడండి, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. ఆమోసు 9:9 ఆ వచనం చదివి ముగించుకుందాం. ఆమోస్, అది నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజనులు అందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజైనా నేల రాలదు. ఎంత అద్భుతమైన వాక్యం ఇది! విన్నారమ్మా? నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు. ఇందాక చేట అనుకున్నాం, ఇక్కడ దేవుడి చేతిలో ఇంకోటి ఉందంటే ఏంటది? అబ్బో, రైతుల చేతిలో ఇవే ఉంటాయి కదా, రైతుల చేతిలో ఇవే ఉంటాయి. అందుకే ప్రభు అన్నాడు, నేను మంచి వ్యవసాయకుడను. వ్యవసాయకుడు ఎవరు? ఆయనే. మంచి రైతు ఎవరండి? ఆయనే. రైతులకి రైతు ఎవరమ్మా? ఆయన చేతిలో చేట ఉందంట, జల్లెడు ఉందంట. ఒకడు ధాన్యమును జల్లెడుతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజనులలో నుండి, అంటే ఇశ్రాయేలీయులందరూ ఇప్పుడు ఎందులో కలిసిపోయారన్నమాట? అన్యజనుల్లో కలిసిపోయారు. ఇవాళ క్రైస్తవులు ఎవరో తెలియడం లేదు, అన్యులు ఎవరో తెలియటం లేదనమాట. నేను చూడకపోవచ్చు, ఒకవేళ సంఘం చూడకపోవచ్చు, నా దేవుడు చూస్తున్నాడన్న భయం మొత్తం కలిగి ఉండాలని ఈ రాత్రి నేను హెచ్చరిస్తూ మాట్లాడుతున్నా. ఇశ్రాయేలీయులు ఎందులో కలిసిపోయారంటండి? అన్యజనుల్లో కలిసిపోయారంట. అన్యజనులు వ్యాసాలేస్తున్నారు ఇవాళ మనుషులందరూ కూడా. అన్యజనులు ఏ పని చేస్తుంటే వీళ్ళు అదే పని చేస్తున్నారు. వాళ్ళు దినకార్యాలు చేస్తుంటే ఏదో దినాలు చేస్తున్నారు. వాళ్ళు దరిద్ర భోజనం పెడుతుంటే వీళ్ళు అయ్యే తింటున్నారు, రోగాలు తెచ్చుకుంటున్నారు, మంచం ఎక్కుతున్నారు, చివరికి చచ్చిపోతున్నారు కొంతమంది. అన్యజనుల్లో కలిసిపోతున్నారండి. ఎఫ్రాయిం అనేటువంటి వాడి గురించి బైబిల్ చెప్తుంది. ఎఫ్రాయిము ఎవరునూ తిప్పివేయలేని అప్పము వంటి వాడు అని వ్రాయబడింది. అటు మారిపోయిందంట, ఇటు మారిపోయిందంట. అటు మారిపోయిందంట, ఇటు పక్కన మారిపోయిందంట. ఎలా తింటారా అట్టుని? మార్చేసారు అట్టు. అమ్మా, కొంతమంది ఆడవాళ్ళు అట్లు లేకుంటే మారిపోతూ ఉంటాయి. దీన్ని ఏమంటారు? అట్ల తేడాలని తయారైపోతుంది. ఇది కూడా దానికి దీనికి తేడా ఉండదు. ఇంకా ఇవాళ అన్యజనులు ఎవరో తెలియదు, ఇశ్రాయేలీయులు ఎవరో తెలియట్లేదండి. అన్యజనులు గుళ్ళోకి వచ్చి అలవాట్లేదు ఆదివారం. ఇలాగే ఈ కొంతమంది ఇశ్రాయేలీలకు కూడా గుళ్ళోకి వచ్చి అలవాట్లు లేవండి. అన్యులు తాగుతున్నారు, ఇశ్రాయేలీయులు తాగుతున్నారు. వేళ అన్యులు మంత్ర శోత్యాల దగ్గరికి వెళ్ళి మంత్రతంత్రజ్ఞుల దగ్గరికి మంచి చెడ్డలు చూపించుకుంటున్నారు. ఇశ్రాయేలీయులు కూడా వెళ్ళిపోతున్నారు అక్కడికి. వెళ్ళిపోతలేదా? అన్యులు ఎదురు చూస్తున్నారు ప్రయాణం చేసేటప్పుడు, ఇశ్రాయేలీయులు కూడా ఎదురు చూస్తున్నారు. వేళ ఆషాఢంలో భార్యాభర్తలు కలుసుకోరండి అక్కడ వాళ్ళు. అంటే పెళ్లి చేయరు. ఇశ్రాయేలీయులు కూడా ఆషాఢంలో పెళ్లి చేయరు. ఆషాఢంలో పెళ్లి కొడుకు ఇంటికాడే ఉంటాడు, పెళ్లి కూతురు ఇంటికాడే ఉంటుంది. ఎవరో అన్యులైతే. ఇశ్రాయేలులోనూ అదే తంతు. అమ్మా, ఇలాంటి ఇశ్రాయేలీయులను దేవుడు ఎందులోంచి ఏరు చేస్తాడట? అన్యజనులలో నుండి జల్లిస్తాడంట. దేవుని స్తోత్రం. జల్లెడతో జల్లించగా ఒక గట్టి గింజైన నేల రాలదు, ఒక గింజ కూడా రాలదంట. అంటే అందరూ తీర్పుకు గురైపోతారు, శిక్షకు పరిమితం అయిపోతారు. జాగ్రత్త దేని బిడ్డలారా. అందుకే ప్రభు అన్నారు, నేను వచ్చినప్పటికీ భూమి మీద విశ్వాసమును కనుగొందునా. విశ్వాసం అనేది ఎవరిలోనైనా ఉంటాదా అనే అనుమానం ఎవరికి వచ్చిందమ్మా? విశ్వాసుల్ని పరలోకం తీసుకెళ్లే యజమానికే వచ్చేసింది మొత్తానికి అనుమానం. ఒట్టి గింజ కూడా రాలదంట, ఒక గింజ కూడా నేల పడదంట. అంత పొట్టే, అంత పొల్లే, గట్టి గింజలు ఒక్కటి కూడా ఉండవంట. ఈవేళ బోలు సంఘాలు ఉన్నాయి, బోలు మంది దైవజనులు ఉన్నారు,
బోడు మంది విశ్వాసులు ఉన్నారు. ఎక్కడ చూసిన యేసుబాబు నమ్ముకున్న వాళ్ళే, నమ్ముకున్న లేని వాళ్ళు తక్కువ, నమ్ముకునే వాళ్ళే ఎక్కువ. ఎంతమంది జనాంగంలో ఎంతమంది గట్టి గింజలు, ఎంతమంది పొట్టు. ఆ పొట్టు ఏం చేస్తాడు? ఆరనే గీతో కాల్చేస్తాడు, జల్లెడతో జల్లిస్తాడు, చేటతో చెరుగుతాడు. జాగ్రత్త లేని బిడ్డలారా, ఆయన పరీక్షించినప్పుడు, విమర్శించినప్పుడు, మన తీర్పులోనికి వచ్చినప్పుడు ఎటువంటి జీతాన్ని మనం పొందుకుంటాం? మంచి జీతం వస్తుందా? చెడ్డ జీతం వస్తుందా? అసలు జీతమే రాకుండా పోతుందా? ప్రతి వాని క్రియలకు వాని క్రియ చొప్పున తగిన జీతము, సిద్ధపరిచిన జీతము తీసుకుని నేను త్వరగా వస్తున్నానంటున్నాను. కొరకు భయపడండి దేవుని బిడ్డలారా. ఈ రాత్రి యోహాను భక్తులు అంటున్నాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఇదిగో ఆయన చేతిలో ఉన్నది. గోధుమలను కొట్టును శుభ్రం చేసి గోధుమలు కొట్టులో పోసి పొట్టును ఆరని అగ్నితో కాల్చేస్తానని చెప్తున్నాడు. కనుక దేవుని సంగమా, మనము తీర్పుకు భయపడాలి, దేవునికి భయపడాలి. ప్రార్థన. మా పరమ తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్యా నీకు వందనాలు. ఎన్నో ఉపకారాలు, మేలులు మాకు మరి దయచేస్తున్నారు. అయితే వాటి అన్నిటినీ కూడా అంతము వరకు కూడా మేము కాపాడుకొనగలిగే కృప మాకు దయచేయండి. అసూయ బట్టి కానీ, గర్వమును బట్టి కానీ, అతిశయమును బట్టి కానీ మేము మీ నుండి దూరం అయిపోతామేమో అనేటువంటి భయం ఎల్లప్పుడూ కూడా మేము కలిగి ఉంటూ, మేము మాకు ఇచ్చినటువంటి రక్షణను మేము కాపాడుకుంటూ, మేము కలిగి ఉన్న విశ్వాసమును కాపాడుకుంటూ, మీ రాకడ కొరకై ఎదురు చూసి నీ రాకడలో ఎత్తబడగలిగే కృప నాయన ఇదిగో వినుచున్న ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి నీ ప్రజలందరికీ మీరు దయచేసి మహిమ పొందండి. ఎవరు విడిచిపెట్టబడకుండగా అందరూ నీ రాకడలో ఎత్తబడి నీ రాజ్యమును స్వతంత్రించుకొనగలిగే కృపా జీవితాలు చూస్తున్న ప్రతి బిడ్డలకును మీరు దయచేయండి. మీ రాకడ కొరకై అందరినీ ఆయత్తపరచండి. మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని, మీరే సహాయం చేయమని, ఆత్మ చేత మమ్మల్ని నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు. ప్రోగ్రాం తప్పగా చూడండి. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే నిన్ను పరలోకానికి చేర్చువాడను, నిన్ను చేర్చువాడను అని పలికిన యేసుని మాటలు నమ్మి మోక్షం చేరుకో.